వెల్కమ్ టు చింతకాయల న్యూస్. ఇప్పుడే అందిన తాజా వార్త. బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఊరి లోపలికి చెడ్డీ గ్యాంగ్ వచ్చిందంట. కాబట్టి మీ పిల్లల్ని పెద్దవాళ్ళని ఇంట్లోపటి నుంచి బయటకు పంపకండి. వీళ్ళు చిన్న వాళ్ళని పెద్దవాళ్ళని ఇద్దరిని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అవే అంజలి, నిన్న ఎవరన్నా అలా తీసుకెళ్లిపోతే ఏం చేస్తావే? ఏడు చేస్తావు కదా. అప్పుడు ఇంట్లో నేను ఒక్కనే రాజు. అంత ఆనంద పడిపోకరా, వాళ్ళు తీసుకెళ్ళినా బలి దింపేస్తారులే. అసలు నీకు బుర్ర ఉందా? ఎవరన్నా కిడ్నాప్ చేసి తీసుకెళ్లి మళ్ళీ తీసుకొచ్చి ఎందుకు దింపేస్తారే? వాళ్ళని తీసుకెళ్ళి పోషించారు కాబట్టి. ఓ మంచి దేవుడా, నీకు ఎంతైనా పుణ్యం ఉంటదయ్యా. దీన్ని తీసుకెళ్లిపోయేలా చెయ్యయ్యా, నీకు ఎంతైనా పుణ్యం ఉంటది. నువ్వు ఎంత కోరుకున్నా దేవుడు నీ కోరికని నెరవేర్చడా. అవునా అంజలి, వాళ్ళు నేను పోషించలేరు అంటున్నావు కదా. వాళ్ళు తీసుకెళ్ళిన వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి ఎందుకు అక్కడ కూర్చోబెడతారో ఎందుకో ఒకసారి చెప్పమ్మా. నన్ను మా నాన్నే పోషించబోతున్నారు, వాళ్ళు ఇంకేం పోషించారా? అవునులేవే, నువ్వు చెప్పిందే కరెక్టే. వాళ్ళని పోషించాలంటే వాళ్ళ తాతల ఆస్తి కూడా సరిపోదు. ఇది పక్కనెట్టి మీ అమ్మకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు అనుకో, మా పిల్లల్ని తీసుకెళ్ళిపోతే తీసుకెళ్ళిపోండి, మాకు వద్దని చెప్పి ఏసీలో హాయిగా పడుకోండి. ఎంతైనా మీది మాత్రం ఒక గొప్ప ఫ్యామిలీ బాబు, మీకెవరో సాటరారు. ఇప్పుడు ఈ విషయం మా నాన్నకి చెప్పాననుకో, నీ ముక్కు పచ్చడి చేసేస్తారు రోయ్. నీకు ఇది అన్నం పెడతానమ్మా బాబు, మీ నాన్నకి మాత్రం అస్సలు చెప్పుకో. ఎవరబ్బా ఫోన్ చేస్తున్నారు? హలో, చెల్లి నువ్వా? ఇస్తున్నాలాగమ్మా, అంజలికి ఇస్తున్నా, నాకే లైన్లో ఉండే. అంజలి, అంజలి ఒకసారి తీసుకో, మీ ఫ్రెండ్ దింపుతున్నా అంటే ఫోన్ చేసింది. హలో, హ్యాపీ బర్త్డే వినుత్తా. నీకే ఫోన్ చేద్దాం అనుకున్నా, నువ్వే చేస్తావు. సారీ. పార్టీ లేదా సాయంత్రమా? అయితే ఓకే, బిర్యానీ పార్టీ. ఓకే, వస్తానులే అయితే. యావే, ఎలాగో సాయంత్రం పార్టీకి వెళ్తున్నావు కదా, నాకు బిర్యానీ పార్సల్ అట్టుకొచ్చేవే. కొట్టేననుకో ముక్కు పచ్చడి అయిపోద్దు. అవండి ఆడియన్స్, ఇది ఎలాగో బిర్యానీ తెచ్చేయలేదండి. మీరు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేశారంటే అది నాకు బిర్యానీతో సమానం అండి, చేసేయండి. హాయ్ గాయ్స్, నేను ఇప్పుడు మా ఫ్రెండ్ బర్త్డేకి రెడీ అవుతున్నాను. ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను లిప్స్టిక్ రాసుకోబోతున్నాను. పెదాలు చూసారా ఎంత ఎర్రగా ఉన్నాయో? బాబోయ్, లిప్స్టిక్ పెదాలకు రాసుకుంటే ఎర్రగా వద్దని ఎవరికి తెలియదు. మరి నీ తెలుగు ముందు ఆడబట్ట టెన్షన్ కూడా పనిచేయరే. ఎక్కువ చేసావనుకో నీకేసేస్తాను లిప్స్టిక్. పెద్దమ్మా, మా ఫ్రెండ్ గిఫ్ట్ కొన్నాక 100 రూపాయలు ఇవ్వే. ఆ ఫ్రిడ్జ్ పైన 100 రూపాయలు పెట్టాను, తీసుకుని జాగ్రత్తగా కొనుక్కోమ్మా. అమ్మాయి 100 రూపాయలు వచ్చి నేను 50 రూపాయలు చాక్లెట్ కొనేసి మేటే రబ్బుడితో పానీపూరి తినేస్తాను. అమ్మాయి వెళ్ళొస్తాను. అంకుల్ 50 రూపాయలు చాక్లెట్ ఇవ్వండి. ఈ రోడ్లో వెళ్తే ఎక్కువ దూరం, ఈ రోడ్లో వెళ్తే షార్ట్ కట్, కాబట్టి ఇలా వెళ్తే తొందరగా వెళ్ళిపోవచ్చు. ఏంటి ఇక్కడ ఎవరో చిన్నపిల్ల ఒంటరిగా వెళ్తున్నట్టుంది. వెళ్ళి కిడ్నాప్ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళని డబ్బులు డిమాండ్ చేద్దాం. ఎవడీడు నన్ను నైన్స్ ఫాలో అవుతున్నాడు. కాంపిటీస్ చెడ్డీ గ్యాంగ్ ఏంటిడు? ఎందుకైనా మంచి తొందరగా వెళ్ళిపోవాలి. అయ్య బాబు, ఇది నేను కనిపెట్టేసేలా ఉంది. అర్జెంట్గా అనుమానం రాకుండా యాక్ట్ చేయాలి. ఇక్కడ ఎవరియో డబ్బులు పడిపోయినాయి. పాప నీవేనా? ఇదిగో. ఏంటి, నా డబ్బులు పడిపోయినాయి? అమ్మ పెద్దం తెలిసిందనుకో చంపేద్ది. అంకుల్ గారు, ఆ డబ్బులు నావే, ఇచ్చేయండి. ఇదిగో అమ్మా, నీ డబ్బులు తీసుకో. కళ్ళు తిరిగి పడిపోయినట్లుంది. దీని దగ్గర ఏమేమన్నా ఏరేద్దాం. దీని పర్సులు ఏమన్నా చూద్దాం. 50 రూపాయల సర్లే, దేనికో దానికొంటే దాచుకుందాం. దీన్ని తీసుకెళ్లి ఆ బంగ్లాలో కట్టేద్దాం. అదే, నేను ఎక్కడున్నాను? నా చేతులు కాళ్ళు ఎవరు కట్టేశారు? నా పర్స్ ఎక్కడుంది? ఎవరైనా కాపాడండి, హెల్ప్ చేయండి. పిల్ల, మర్యాదగా మీ అమ్మ నంబర్ చెప్పు, లేదంటే నిన్ను ఎక్కడే వదిలేసి వెళ్ళిపోతాను. ఆకలికే నువ్వే సత్తా. ఏటి? 895969789838. ఇదేమా అమ్మ నెంబర్. ఏటి? మర్యాదగా నంబర్స్ చెప్పినావు కాబట్టి వదిలేసా, లేదంటే నిన్ను ఎక్కడే వదిలేసి వెళ్ళిపోయేవాడిని. ఏటి? ఇప్పుడు మీ అమ్మకు ఫోన్ చేస్తాను, సైలెంట్గా ఉండి. హలో, మీ కూతుర్ని కిడ్నాప్ చేసినాం. మర్యాదగా 10 లక్షలు ఇచ్చుకొని పాడుపడ్డ బంగ్లా దగ్గరికి వచ్చారంటే బతుకుద్ది, లేదంటే ఎక్కడే వదిలేసి వచ్చేస్తాం. ఆ తర్వాత మీ కూతురు ఆకలికి ఏడిసి ఏడిసి ఎక్కడే చచ్చిపోతుంది. ఆ తర్వాత దాన్ని ఏ ఎలకలో తింటా. ఏటి? ఏంట్రా మీ గోల? దాని గోల భరాయించలేకే సెలవులకు మా అక్కల ఇంటికి పంపించాను. దాని గోల లేదని ప్రశాంతంగా పడుకుంటే ఫోన్ చేసి 10 లక్షలు ఇవ్వండి, కిడ్నాప్ చేశానంటావా? 10 రూపాయలు కూడా ఇవ్వనురా, అది పెద్ద దేశముడు, దాని సంగతి చూసుకోగలదురా. ఇది ఎక్కడ ఇడ్డోరా? మీ అమ్మ ఇలా మాట్లాడి పెట్టేసింది. ఏటి? ఇప్పుడు నిన్ను ఏక్ చేస్తాను చూడు. ఏటి?